నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి. సుల్తానాబాద్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృత పర్యటన. ఇరవై 21న జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా జడ్జ్. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం. ఉమ్మడి జిల్లాలో సరాసరి పోలింగ్ 80%గా నమోదు. ఇక వార్తలోని వివరాలు. అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న కాంపౌండ్ వాల్ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పురపాలక కార్యాలయం, బాలికల ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఆర్ఎన్బి కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి కాంపౌండ్ వాల్, ఎంపీడీఓ కార్యాలయ కూల్చివేత పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్ వద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి గట్టపల్లి వరకు విద్యుత్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ పనులు డిసెంబర్ 16వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ రమేష్, ఆర్ఎన్బి డిఈ రవికిరణ్, ఏఈ గుణశేఖర్ రెడ్డి, ఎలక్ట్రిక్ ఏఈ కిషోర్, మున్సిపల్ ఏఈ రాజ్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించాల్సిన లోక్ అదాలత్ ను పంచాయతీ ఎన్నికల దృష్ట్యా 21కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జడ్జి మీడియాతో మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్, బ్యాంక్ రికవరీ, మోటార్ వెహికల్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కేసులతో పాటు కుటుంబ తగాదాలతో సహా అనేక రకాల కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ ఉచిత న్యాయ పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని, కోర్టు వెలుపల తమ కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తిని కోరారు. ఈ ప్రక్రియ ద్వారా ఒకసారి రాజీ చేసుకున్న కేసులపై అపీల్, రివిజన్ వంటివి ఉండవని జడ్జి స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భవానీ, జిల్లా అదనపు ఫోక్సో న్యాయమూర్తి కుంచం స్వప్నారాణి, జూనియర్ సివిల్ జడ్జి మంజుల పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ పెద్దపల్లి నుంచి మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా నేషనల్ లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ లో మనము రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అలాగే సివిల్ దావాలు, భూ తగాదాలు, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ కేసెస్, అలాగే చెక్ బౌన్స్ కేసులు, అలాగే చాలా రకాల కేసులు రాజీ పడదగ్గవన్నీ కూడా మనము ప్రతి కోర్టులో, అంటే కోర్టు ఉన్న ప్రతి దగ్గర కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల ముందుగా 13వ తేదీన ఈ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అయితే మనకి ఎలక్షన్స్ వల్ల 13వ తేదీ నుంచి ఈ లోక్ అదాలత్ని 21వ తేదీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే 13వ తేదీ బదులు ఈసారి నేషనల్ లోక్ అదాలత్ మనకి అన్ని కోర్టుల్లో కూడా 21వ తేదీ ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ మార్పుని గమనించాలని కోరుకుంటున్నాము. అలాగే మేము ఎప్పట్లాగే చెప్పినట్టే లోక్ అదాలత్లో కేసు మాఫీ చేసుకుంటే, అంటే రాజీ చేసుకుంటే దాని మీద అప్పీలు, రివిజన్ అట్లాంటివి ఏమి ఉండవు. ఒక్కసారిగా కేసు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీకు కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరిగే అవసరం కూడా ఉండదు.
మందు కొట్టామా ఉదయానికల్లా మర్చిపోయామా అనే లాంటి స్నేహితులు నిత్య జీవితంలో ఎంతో మంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే అతని కుటుంబానికి అండగా నిలిచిన వారు చాలా అరుదు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాంతరాజుపల్లిలో చిన్ననాటి స్నేహితులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం అభినందనీయంగా మారింది. వేములవాడ అర్బన్ మండలం శాంతరాజుపల్లికి చెందిన వనపర్తి మహేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మహేందర్ భార్య సుమశ్రీ, కూతురు శ్రీనిధి, కుమారుడు శ్రీహన్ ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వారి కుటుంబ పరిస్థితులని చూసిన స్నేహితులు, గ్రామస్తులు తగిన సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కూతురు శ్రీనిధి ఉజ్వల భవిష్యత్తు కోసం వారంతా ఒకటై 2 లక్షల రూపాయల నగదుని పోగు చేసి ఫిక్స్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తాన్ని ఆమె చదువులు, ఇతర అవసరాలకి వినియోగించుకోవాలని మృతుని భార్య సుమశ్రీకి అందజేశారు. 10వ తరగతి స్నేహితులతో మొదలుకొని సుభాష్ రెడ్డి యూత్ క్లబ్ సభ్యులు, సింగపూర్ మిత్రమండల్తో కలిపి సన్నిహితులు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, మాజీ ఉప సర్పంచ్ నల్ల సతీష్ రెడ్డి, సుభాష్ యూత్ అధ్యక్షులు విక్కుర్తి సాయి, ఐత వెంకన్న, కొట్టాల కార్తీక్, మిట్టపల్లి సునీల్, సాదవేని నరేష్, బూర శివ, బండి అనిల్ ఉన్నారు. మా ప్రియమిత్రుడు వనపర్తి మహేందర్ చనిపోవడం మాకు దురదృష్టకరం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి అండగా ఉండాలని మా 10వ తరగతి మిత్రమండలి ఆలోచన చేసి ఫండ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సుభాష్ యూత్ క్లబ్, రెడ్డి యూత్ అండ్ మరియు సింగపూర్ మిత్రమండలి అందరూ సహకరించారు. 2 లక్షలు జమ చేయడం జరిగింది. మా మిత్రుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఇలా అతను చనిపోవడం తన కుటుంబానికి దురదృష్టకరం. ఇలాంటి సమయంలో వాళ్ళకి అండగా నిలవాలని, భవిష్యత్తులో కూడా మేము అండగా ఉంటామని ముందుకు రావడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సహకరించిన మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వనపర్తి మహేందర్ అకాల మరణాన్ని చింతిస్తూ వారు ఎక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. అలాగే మా మిత్రులందరం కలిసి ఒక 2 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సుభాష్ యూత్ క్లబ్ వారికి, రెడ్డి యూత్ క్లబ్ వారికి, అలాగే 10th క్లాస్ మిత్రమండలి వారికి, అలాగే సింగపూర్ మిత్రమండలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వారి కుటుంబానికి ఎల్లవేళలా మా మిత్రులందరం తోడుంటామని తెలియజేస్తున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రారంభించగా మొదటి స్థానంలో కాంగ్రెస్, 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడత సరాసరి 80% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం చలి కారణంగా బయటకు రాలేకపోయినప్పటికీ సుమారు 11 గంటల తర్వాత పెద్ద ఎత్తున ఓటర్లు సెంటర్లకు చేరుకుని ఓటు వేశారు. జగిత్యాల జిల్లాలో మొదటి విడత పోలింగ్ శాతం 77.68గా నమోదైంది. మొత్తం 2,18,194 ఓట్లు ఉండగా 1,69,846 ఓట్లు పోలయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ 77.68% నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికల పోలింగ్ 78.58% నమోదైంది. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహించారు. 5 మండలాల్లో కలిపి మొత్తం 111,148 ఓట్లు ఉండగా 87,339 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 78.58% పోలింగ్ నమోదైంది. వేములవాడ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 18,825 మంది ఉండగా 15,525 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.47% నమోదైంది. కోనరావుపేట మండలంలో మొత్తం ఓటర్లు 34,641 మంది ఉండగా 28,400 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.98% నమోదైంది. చందుర్తి మండలంలో మొత్తం ఓటర్లు 28,094 మంది ఉండగా 21,501 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
76.53% నమోదైంది. వేములవాడ అర్బన్ మండలంలో మొత్తం ఓటర్లు 18,492 మంది ఉండగా 13,926 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 75.31% నమోదైంది. రుద్రంగి మండలంలో మొత్తం ఓటర్లు 11,096 మంది ఉండగా 7,987 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71.98% నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగిన ఎన్నికల్లో మొత్తం 82.27 పోలింగ్ శాతం నమోదైంది. మండలాల వారీగా కాల్వ శ్రీరాంపూర్లో 83.06%, కమాన్పూర్లో 83.59%, రామగిరిలో 77.96%, మంతినిలో 84.39%, ముత్తారంలో 82.75% చొప్పున పోలింగ్ శాతం నమోదైంది. గెలుపొందిన వారిలో మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ, 4వ స్థానంలో ఇతర అభ్యర్థులు గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలోని 5 మండలాల్లో తొలి విడత పోలింగ్ జరగ్గా వాటి వివరాలు ఇలా ఉన్నాయి. చొప్పదండి మండలంలో మొత్తం 15 గ్రామాలున్నాయి. 27,677 ఓట్లకు గాను 23,154 ఓట్లు పోలయ్యాయి. గంగాధర మండలంలో 33 గ్రామాలున్నాయి. 44,163 మంది ఓటర్లు ఉండగా 34,758 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్ మండలంలో 14 గ్రామాలున్నాయి. 22,053 ఓట్లకు గాను 18,672 ఓట్లు పోలయ్యాయి. కొత్తపల్లి మండలంలో 6 గ్రామాలున్నాయి. 17,767 మంది ఓటర్లకు గాను 14,069 ఓట్లు పోలయ్యాయి. రామడుగులో 23 గ్రామాలున్నాయి. 40,748 మంది ఓటర్లు ఉండగా 33,435 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 91 గ్రామాలకు గాను 1,52,408 మంది ఓటర్లు ఉండగా 1,24,088 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం మొత్తంగా 81.42గా నమోదైంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో డీసీపీ రామ్రెడ్డి, ఏసీపీ రమేష్ పర్యటించారు. గోలీవాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులతో పాటు ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి ఆదేశాల మేరకు 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. యువత ఎలాంటి గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విజేతలకు ఈ నెల 18 వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మన అంతర్గాం మండలంలో 2 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించబడ్డాయి. ఈ గ్రామాలు మేము అవేర్నెస్లో భాగంగా ఈరోజు గోలివాడ గ్రామంకు రావడం జరిగింది. యువతను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరు అన్నెసెసర్లీ ఏదో కేసులలో ఇరుక్కొని రేపు మీకు రాబోయే మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా గ్రామ ప్రజలతో కలిసి
మీరు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొని ఈ గోలివాడ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకుంటారని ఆశిస్తున్నాను. డివిజన్ మీద 25 వెపన్స్ మేము సీజ్ చేయడం జరిగింది. టోటల్ ఈ సెకండ్ ఫేజ్లో మనం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాము. రామగుండం సిపి సార్ మాకు కావలసినంత బందోబస్తు ఇవ్వడం జరిగింది. కఠినంగా ఎవరి పట్ల అంటే ఒక బ్యాడ్ వేలో పోతున్న వాళ్ళపైన కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో మహాభారత ప్రవచన మహాయజ్ఞం నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ మహాభారతంలోని ధార్మిక తాత్విక రహస్యాలను తెలియజేసే అద్భుత ప్రవచన కార్యక్రమాన్ని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మహాభారత ప్రవచనాల ద్వారా నేటి జీవితానికి అవసరమైన అనేక సందేశాలు, జీవిత సత్యాలు తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ సూర్యం పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఆకు బత్తిని శ్రీనివాస్, మమతా, సింగం పద్మ, కవితతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. తం నమామి గజాననం. అచతుర్వదనో బ్రహ్మద్విబాహు అపరో హరిః భగవాన్ బాదరాయణః. యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యో ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా ప్రరవోభినేదుః తం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించగా ఆయా గ్రామాలలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. కాగా పలువురు ఓడిపోయిన అభ్యర్థులు సైతం ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఓడినా గెలిచినా తాము ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటామని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 24 గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. గెలుపొందిన సర్పంచ్లకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. 24 గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఎన్నిక కాగా గ్రామంలో సందడి నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించగా వార్డు మెంబర్, సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. అనంతరం వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్ను ఎన్నుకున్నారు. గ్రామాల్లో కలర్లు చల్లుకుంటూ టపాసులు పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పట్ల గ్రామ సర్పంచ్గా 82 సంవత్సరాల వృద్ధురాలు విజయం సాధించింది. ప్రత్యర్థి అభ్యర్థిపై కాశీపేట వెంకటమ్మ అనే మహిళ 500 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచింది. దీంతో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. మాది మంతిని మండలం ఉప్పట్ల గ్రామం. నా పేరు కాశీపేట బాపు, మా అమ్మ కాశీపేట వెంకటమ్మ. జనరల్ మహిళ ఉప్పట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ జనరల్ మహిళ అవడంతో చాలామంది ఒక 5-6 మా మిత్రులు నామినేషన్లు వేసిండ్రు. కానీ పోయినసారి నేను స్వల్ప మెజారిటీతో ఓడిపోయినందుకు నాకు ఒక్కరికే మద్దతు తెలిపి ఈరోజు మా అమ్మను భారీ మెజారిటీతో గెలిపించేదానికి పూర్తి సహకారం మా అన్నలది ఉన్నది. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. మా అమ్మ కాశీపేట వెంకటమ్మకు ఈ ఉప్పట్ల 50 ఏళ్ల చరిత్రలే ఎవరి ఈ గ్రామ ప్రజలు ఇచ్చినందుకు వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటాం.
గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతి సమస్యను ముందుండి పరిష్కరిస్తామని ఈ సందర్భమే గ్రామ ప్రజలకు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిపి అండగా ఉన్న గ్రామ ప్రజలకి అభ్యర్థి మంచి రాజేశం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, మీరు నాకు ఎంతో అభిమానంతో ఓట్లు వేసి ఆశీర్వదించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజల తీర్పుని శిరసా వహిస్తానని చెప్పారు. ఎవరు సర్పంచ్ అయినా గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాడిశెట్టి ఆనందం, కంటెరెడ్డి, దయ్యాల పెద్దులు, దేవేందర్ పాల్గొన్నారు. రుద్రంగి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగిన ఎలక్షన్లో మన గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఓటేసి తక్కువ మెజార్టీతో నేను 2వ స్థానంలో ఉండడం జరిగింది. నేను దీన్ని 100% ఓటమిని స్వీకరిస్తున్నా. మరి నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు ప్రజల మధ్య ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు కూడా అందరి ప్రజలతోని అన్ని వర్గాలతో కలిసిపోయి ఎటువంటి ఏ సమస్యనైనా ప్రజల పక్షాన నేను ఉండి మరి ప్రజల పక్షాననే పోరాడతా, ప్రజల మధ్య ఉంటా. ఏ విషయంలోనైనా ప్రతి విషయంలో కూడా సమస్య ఎక్కడ ఉన్నది అంటే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించడానికి కృషి చేసి మీ వెంటనే ఉంటా. దయచేసి మీరందరూ నన్ను నా వెంబడి ఉండి, నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పటికీ అందరూ నా వెంట ఉండి నన్ను 2వ స్థానం దాకా తీసుకొచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గంగం స్వరూప మహేష్ ఓటమి పాలయ్యారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకి వెన్నంటే ఉన్న గ్రామ ప్రజలకి ధన్యవాదాలని, ఓటమి చెందినా కృంగిపోకుండా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలిపారు. ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నామని, గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు అండదండలతో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ నాయకులు చెప్ప్యాల గణేష్, తలారి నర్సయ్య, అల్లూరి గంగారెడ్డి, గొల్లెం నర్సింగ్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరికీ, మహిళలకు, సోదర సోదరీమణులకు, వృద్ధులకు, విద్యార్థులకు అందరికీ కూడా మాకు ఓట్లు వేసి మాకు మీరు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మేము ఓడినా గెలిచినా ఖచ్చితంగా మీతోనే ఉంటాం. గౌరవ కేసీఆర్ గారి పార్టీ తరఫున చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి ఆశీర్వాదంతో ఎప్పుడూ కూడా మీ ముందుకొచ్చి మీ కష్ట సుఖాల్లో ఖచ్చితంగా పాలు పంచుకుంటామని, ఓడిపోయామని బాధపడకుండా, గెలిచామని సంతోషపడకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటూ మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉండే అదృష్టం ఆ దేవుడు మాకు ఎప్పుడు ఇవ్వాలని మీ అందరితోటే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రుద్రంగి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామ ప్రజలకు మాకు అండగా ఉన్నందుకు, మా మీద అభిమానంతో, మా పార్టీ మీద గౌరవంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు పేరు పేరున ధన్యవాదాలు. తప్పకుండా ఓటమి చెందిన తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. తప్పకుండా గ్రామ అభివృద్ధిలో కూడా తోడ్పాటును అందిస్తూ, ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజల సమస్యల పట్ల కానీ గ్రామ సమస్యల పట్ల ముందుంటామని ఒక ప్రజలకు మాట ఇస్తూ, తప్పకుండా గతంలో ఎంపీపీగా అవకాశం ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన కుంగిపోకుండా తప్పకుండా ప్రజల యొక్క కష్ట సుఖాలతో పాటు అభివృద్ధిలో మేమందరం కలిసి ఉంటామని ఒక మాట కూడా ఇస్తున్నాం. అందరికి కూడా ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఓటరుకు పేరు పేరున ధన్యవాదములు. ఎందుకంటే మేము చేసిన సేవలు గుర్తించి బీఆర్ఎస్ పార్టీకి చాలామంది మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు రుద్రంగి ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం ఫలించింది.
తొలి విడత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే మొదటి స్థానంలో గెలిచారు. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో బీజేపీ, 4వ స్థానంలో ఇతరులు గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో అభ్యర్థులు ఇస్తున్న హామీలు వెరసి పార్టీ విజయానికి తోడయ్యాయనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీల పరంగా గెలిచిన మద్దతుదారుల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 92 గ్రామాలకి గాను కాంగ్రెస్ అభ్యర్థులు 44, బీఆర్ఎస్ 24, బీజేపీ 14, ఇతరులు 10 చొప్పున ఉన్నారు. పెద్దపల్లి గ్రామాల్లో 99 గ్రామాలుండగా 70 స్థానాల్లో కాంగ్రెస్, 22 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో ఇతర అభ్యర్థులు గెలిచారు. జగిత్యాల జిల్లాలో 122 గ్రామాలుండగా కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 48, బీజేపీ 16, ఇతర పార్టీలకి చెందిన వారు 7 గెలిచారు. సిరిసిల్ల జిల్లాలో 85 గ్రామాలు ఉండగా కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 28, బీజేపీ 7, ఇతర పార్టీలకి చెందిన అభ్యర్థులు 11 మంది గెలుపొందారు. పెద్దపల్లి జిల్లాలో 896 పోలింగ్ స్టేషన్లు ఉండగా 99 గ్రామ పంచాయతీలు, 896 వార్డులు ఉన్నాయి. ఇందులో తోట గోపయ్యపల్లె, మైదుపల్లి, నాగారం, చందనాపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 95 స్థానాలకి ఎన్నికలు జరగా 376 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. వీరిలో 221 వార్డులు ఏకగ్రీవం కాగా 685 స్థానాలకి గాను 1880 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,45,376 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, వేములవాడ నియోజకవర్గంలోని కదలాపూర్, మేడిపల్లి, భీమారం మండలంలో తొలి విడత ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 122 గ్రామ పంచాయతీలు, 1172 వార్డులు ఉండగా మొదటి విడతలో 4 సర్పంచ్ స్థానాలు, 349 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 118 సర్పంచ్ స్థానాలు, 826 వార్డు స్థానాలకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 461 సర్పంచులు, 1952 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. సర్పంచ్ ఎన్నికల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి కూతురు బరిలో నిలవగా తల్లిపై కూతురు 91 ఓట్ల మెజార్టీతో గెలవడం ఆసక్తికరంగా మారింది. తిమ్మయ్యపల్లి రిజర్వేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా తల్లి శివరాత్రి గంగవ్వ ఓవైపు, కూతురు సుమలత మరొక వైపు నుంచి నామినేషన్ను దాఖలు చేశారు. తల్లికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా కూతురుకు అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. అయితే కూతురు సుమలత ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా అప్పటి నుంచి ఈ 2 కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే సర్పంచ్ బరిలో నిలిచిన ఇద్దరు పోటీపడి మరీ ప్రచారాన్ని నిర్వహించారు. చివరకు తల్లిపైన కూతురు విజయ ఢంకా మోగించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి. సుల్తానాబాద్ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృత పర్యటన.
21న జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా జడ్జ్. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం. ఉమ్మడి జిల్లాలో సరాసరి పోలింగ్ 80% నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.